ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందనమాట అమెజాన్ నుంచి. ఇక్కడ మనం చూసుకుని మనకు మా ఓన్ బ్రాండ్ నేమ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకుని మనకు డెస్క్టాప్ పాడ్కాస్టింగ్ మైక్రోఫోన్ సెట్ అనమాట ఇది. సో సెట్ అంటే ఏముండదు, మనకు మైక్ అలాగే స్టాండ్ అలాగే మనకు ఒక కేబుల్ అయితే ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ చూసుకుని మనకు మోడల్ నెంబర్ అయితే కనిపిస్తుంది AU804TR అనమాట ఈ మైక్ మోడల్ నెంబర్ వచ్చేసి. సో ఇది కూడా చాలా బెస్ట్ మైక్ అనమాట బడ్జెట్లో మనకు ఎవరైతే డెస్క్టాప్ పాడ్కాస్టింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే. అండ్ ఇది మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేయడానికి అయితే అవ్వదు. సో ప్రజెంట్ దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం, బాక్స్లో కంటెంట్స్ ఏ వస్తుందో చూద్దాం. అంతకంటే ముందు బాక్స్ మీద స్పెసిఫికేషన్ చూసుకుంటే మనం చూడొచ్చు. ఇక్కడ మనకు రెండు అయితే హైలైట్ చేసుకుంటున్నారు వీళ్ళు. పోలర్ రెస్పాన్స్ ఒకటి, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఒకటి హైలైట్ చేసుకుంటున్నారు ఇటు పక్క. అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకు బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. సైడ్ చూసుకుంటే ఏమీ లేవు. అలాగే మనకి కింద చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ 4 ఫీచర్స్ అయితే హైలైట్ చేసుకుంటున్నారు అన్నమాట వీళ్ళు. ఇందులో మనకు 16mm క్యాప్సుల్ అయితే ఉంటుంది. అలా మనకు ఇక్కడ పోలర్ ప్యాటర్న్ క్యాడియోడి అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది. మీకు ఆల్రెడీ లాస్ట్ మైక్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సేమ్ అయ్యే ఫీచర్స్ ఇందులో ఉంటాయి అనమాట. అండ్ ఫుల్ మెటల్ కేస్ అయితే వస్తుంది అనమాట. ఇది కంపాటబుల్ ఇచ్చి మనకి ఇక్కడ విండోస్ అలాగే మనకు మ్యాక్ వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు మేడ్ ఇన్ చైనా నుంచి అయితే వస్తుంది. ఇది ఇక్కడ మనకు మోడల్ నెంబర్ స్టిక్కర్ అయితే ఇక్కడ అంటించారు, బార్కోడ్ అయితే ఇది. అండ్ దీని ప్రైస్ చూసుకుని మనకు ఇక్కడ MRP వచ్చి మనకు 3499 రూపాయలు అయితే కనిపిస్తుంది. ఇది అంటే 3500 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రజెంట్ దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని అన్బాక్సింగ్ చేసి చాలా సింపుల్, జస్ట్ ఇలా మనం సైడ్కి ఇలా తోస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. దీని పక్కన పెట్టేద్దాం. సో లోపల తీసుకుని మనకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో. దీనికి సీల్స్ కట్ ఎక్కడ ఏమీ కనిపించలేదు. సో డైరెక్ట్ మనం ఓపెన్ చేయొచ్చు అనమాట దీన్ని. సో దీన్ని ఇలా తీసి మనం ఇలా పైకి అయితే లేపాలి. ఇక్కడ హ్యాపీ కోడ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసి మనకు మా ఓన్ యూజర్ మాన్యువల్ అయితే ఒకటి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసి మనకి ఇక్కడ ఫోమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా సిలికాన్ జెల్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అండ్ లోపల మనకు మైక్ అయితే కవర్లో అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు మనకు మా ఓన్ బ్రాండ్ అనేది కనిపిస్తుంది. కింద మనకు XLR పోర్ట్ అయితే ఉండదు, ఇది వేరే పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. పోర్ట్ అయితే మీకు డిస్ప్లే చేస్తుంది, చూడొచ్చు దీని పోర్ట్ ఏంటి అనేది నాకు ఐడియా లేదు. సో సేమ్ మనకు మా ఓన్ AU803 లాగా ఉంది యాస్టేజ్ చూడడానికి. సో ఎక్కడ తేడా లేదు, సేమ్ ఒకేలా కనిపిస్తుంది ఇది. అండ్ ఫోమ్ తీసేస్తే లోపల మనకు ఇక్కడ ఒక పెట్టే టైప్లో ఇచ్చారు వీళ్ళు. దీన్ని పక్కన పెడదాం. లోపల తీసుకుని మనకు ఇక్కడ ఫోమ్ అయితే ఉంది, చూడొచ్చు ఫోమ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకు. కాకపోతే చాలా నొట్లాడిపో ఉంది ఇది. సో నార్మల్ అయిపోద్ది, పర్లేదు బాగానే ఉంటుంది ఇది. దీన్ని పక్కన పెడదాం. అండ్ లోపల తీసుకుని ఇక్కడ మైక్ మౌంట్ చేసుకోవడానికి దీని పేరు కూడా ఐడియా లేదు, మీ స్క్రీన్ వేసుకుని చూడొచ్చు. సో ఇది ఒకటి ఉందన్నమాట. సో మైక్ సెట్ చేసుకోవడానికి ఇది. అండ్ లోపల తీసుకుని మనకి చిన్న స్టాండ్ అయితే ఉంది, చూడొచ్చు. ఇది స్టాండ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ చూసుకుంటే ఒక కేబుల్ అయితే కనిపిస్తుంది మనకు. ఇది USB కేబుల్ అనమాట. ఇది మనం ల్యాప్టాప్స్కి కంప్యూటర్స్కి అయితే పెట్టుకోవచ్చు అనమాట. దీని ద్వారా మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి గైస్ మొత్తానికి బాక్స్ వచ్చి కంటెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఫోమ్ ఉంది, మైక్ ఉంది, అలాగే కేబుల్ ఉంది, స్టాండ్ ఉంది, అలాగే యూజర్ మాన్యువల్ ఉంది, అలాగే హ్యాపీ కార్డ్ ఉంది, సిలికాన్ జెల్ ప్యాకెట్ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ ఇది మనకు మైక్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మైక్ మీద మనం అసెంబ్లీ అయితే చేద్దాం అనమాట, అంటే సెటప్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మైక్ తీసుకోండి, తర్వాత దీన్ని తీసుకోండి. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ హోల్ టైప్లో ఉంది కదా కిందన. సో ఇందులో మనం ఇదైతే పెట్టేలా బిగించాలన్నమాట. దీంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత కిందన కనిపిస్తుంది చూడొచ్చు మీకు, దీనైతే టైట్ చేయాలన్నమాట ఇలాగా. సో టైట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్టాండ్ తీసుకొని దీన్ని ఇక్కడ బిగించాలి దీన్ని. సో బిగించిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఇలా ఎక్స్టెన్షన్ చేసి దీన్ని మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ పేరు పర్ఫెక్ట్గా ఇలా స్ట్రైట్ వచ్చేలా చూసుకోండి, ఓకేనా. మైక్ ఈ విధంగా ఇలా ఫ్రంట్ వచ్చేలా చూసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక దీన్ని లూజ్ చేసి అక్కడ పేరు ఎదురుగా వచ్చేలా పెట్టుకొని ఇలా బిగించుకుంటే సరిపోద్ది. మీ యొక్క అడ్జస్ట్మెంట్ పెట్టి మరి ఇలాగ మైక్ని సెట్ చేసుకొని కింద కనిపిస్తుంది చూడొచ్చు, దీన్ని టైట్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇక్కడ టైట్ చేశాను, చూడండి మైక్ ఎలా నుంచుందో. సో ఈ విధంగా నుంచుంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోమ్ తీసుకోండి. ఫోమ్ తీసుకొని దీనికి ఇట్లా లోపల పెట్టండి. తర్వాత ఫైనల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది వచ్చి పోర్ట్ అన్నది ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఫస్ట్ దీన్ని జీవో తీసేయాలి. సో కేబుల్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ USB కనిపిస్తుంది కదా. దీని అయితే మనం ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ డెస్క్టాప్ అనమాట కంప్యూటర్ అంటే. తర్వాత ఇది ఉంది కదా, ఈ పోర్ట్ అనేది మనం మైక్కి కింద అనేది పెట్టాలి. సో చూసుకోండి ఇక్కడ చూసి మనకి ఇక్కడ పైన U షేప్లో కనిపిస్తుంది కదా, ఏ షేప్ ఇలాగా అది. అండ్ ఈ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేలా చూడాలి, ఓకేనా. చూడొచ్చు. సో ఇలాగ మనం లోపల పెడితే సెట్ అయిపోద్ది అనమాట. చూడొచ్చు సెట్ అయిపోయింది. సో తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకొని ఇట్లా మీరు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట మైక్ అన్నది. చూడొచ్చు
మీకు ఈ విధంగా వస్తుంది మైక్ చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు అనమాట మైక్ని. అండ్ ఇంకా వీడియో అయితే లైక్ చేసినప్పుడు మాత్రం లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. సో ఇంటర్ చూసినందుకు థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.